చిత్తూరు జిల్లా మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నగరవరంలో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటను అటవీశాఖ సిబ్బంది అనే పేరుతో బెదిరించి నిందితులు దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రేమికుని నిర్బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడి రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం మీడియా సమావేశంలో నిర్వహించారు. అయితే అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులకు బేడీలు వేసి నడి రోడ్డుపై కిలోమీటర్ మేర నడిపించి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రజలు శాపనార్థాలు పెడుతూ నిందితుల్ని తిట్టిపోశారు. కిషోర్, మహేష్, హేమంత్ ని నిన్న గుడిపాల రోడ్డులో అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులపై పోక్సో, అల్ట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ సెక్షన్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఒంటరి అమ్మాయిలు, ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించేవారని పోలీసులు తెలిపారు. చిత్తూరులోని మురకంబట్టు ప్రాంతంలో 25వ తేదీన మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముగ్గురు నిందితుల్ని అదే మహేష్, కిషోర్, హేమంత్, ప్రసాద్లను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు తాలూకా పోలీసులు వెల్లడించారు. ఈ నెల 25 9వ నెలన మురకంబట్టు నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వారి వద్దనున్న విలువైన వస్తువులను దోచుకొని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధిత యువకుడు 29వ తేదీ 9వ నెలన చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తాలూకా ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేశారు. అనంతరం బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో 30వ తేదీన పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీటీ సాయినాథ్ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా అందించిన సమాచారం ఆధారంగా చిత్తూరు పట్టణంలోని చెన్నమ్మ గుడిపల్లి రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ నిర్మించిన యోగా అరుగుల సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు. A1 మహేష్ 2019లో చిత్తూరు తాలూకా పరిధిలో ఒక మైనర్ అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు. A2 కిషోర్ 2022లో పట్టణంలోని ఒక వైన్ షాప్ లో పనిచేస్తూ అక్కడి మద్యం బ్లాకుల్లో విక్రయిస్తున్నట్లు కేసు నమోదైంది. కాలక్షేపం కోసం పార్కుకు వచ్చే ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని శారీరకంగా అనుభవించడం వీరి నేర ప్రవృత్తి అని పోలీసులు తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్మానుష్య ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులకు సహకరించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో పార్కులకు వచ్చే ప్రేమికులు హద్దులు మీరకుండా ఉండాలని, విద్యా ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని, విద్యా సంస్థలు దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బాలికల తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అయితే ముద్దాయిల వివరాలు ఇలా ఉన్నాయి. A1 ముద్దాయి ఎం మహేష్ అంటే కట్టమంచి మహేష్, వయసు 21 సంవత్సరాలు, తండ్రి మణి, జీకే నగర్, మురకంబట్టు, చిత్తూరు పట్టణం. A2 ముద్దాయి పి కిషోర్, వయసు 31 సంవత్సరాలు, తండ్రి ఎం పంచాక్షరం, ఎం ఆగ్రహం, మురకబట్టం, చిత్తూరు పట్టణం. ఇక A3 ముద్దాయి జె హేమంత్ ప్రసాద్, వయసు 27 సంవత్సరాలు, తండ్రి జగన్నాథం, మంగసముద్రం, సంతపేట.